ఉగాది నిన్న చాలా సంతోషంగా అన్ని వర్గాలు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో అటు సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మొన్ననే దివ్యాంగులకి దివ్యాంగ శక్తి ప్రోగ్రాం స్టార్ట్ చేసాం. ఏదైతే వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణం దగ్గర 11 లక్షల మంది వికలాంగులకి లబ్ధి చేకూరే విధంగా, అంటే వాళ్ళ సపోర్టర్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయటం శుభసూచకం. అంతకంటే ముఖ్యమైనది, నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా నిన్న జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయటం నిజంగా చాలా శుభప్రదం. ఎందుకంటే యువత చదువుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి ప్రభుత్వం నుంచి ఉద్యోగాల భర్తీకి పిలుపు వస్తుందని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 ఉద్యోగాలు కానీ, కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కానీ, మెగా డిఎస్సి కానీ, మరి నిన్న విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కానీ దగ్గర 6,28,347 జాబ్స్ ఇప్పుడు మనం క్రియేట్ చేసాం. అంటే దగ్గర ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పటికీ 6,28,000 దగ్గర 6,30,000 ఉద్యోగాలు కల్పించాం. గత ప్రభుత్వంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఒక్కళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వాలంటీర్లుగా వాడుకుని వాళ్ళని వెట్టి చాకరీ చేర్చుకున్నారు తప్ప ఎక్కడ యువతకు ఉపయోగపడే పరిస్థితి అయితే తీసుకురాల. వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఉద్యోగాలు లేక. ఆనాడు పరిశ్రమలు వెళ్ళగొట్టాడు. ఆ పరిశ్రమలు వెళ్ళగొట్టడం వల్ల చాలామంది రోడ్డున పడిపోయారు. చాలామంది కంపెనీలు మూసేసుకుని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడం వల్ల యువత అంతా కూడా ఉద్యోగాలు లేక రోడ్డు పడిపోయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది. ఇవాళ యువతని ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రపంచానికే ఒక కాంపిటేటివ్గా, ఒక నాలెడ్జ్ స్టేట్గా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తూ ఉన్నారు. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ప్రత్యేకంగా మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ దశల వారీగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. రాబోయే ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షలకు పైనే ఉద్యోగాలు కల్పించడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మరొకసారి తెలియజేస్తూ ఉన్నా. తిరుపతి మొత్తాన్ని కూడా అపవిత్రం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే అతనికి హిందూ ధర్మాల మీద అతనికి ఒక నమ్మకం లేదు. ఆనాడు రథాలు తగలబెట్టారు, మన అంతర్వేది రథం తగలబెట్టారు. అలాగే అక్కడ రామతీర్థంలో తలకాయ తీసేశారు, రాముడు తలకాయ తీసేశారు. అమ్మవారి దగ్గర సింహాన్ని ఎత్తేసారు. వాటిలో ఏమీ చర్యలు తీసుకోకుండా నిన్న ఉగాదికి డ్రామాలు చేస్తూ ఉన్నాడు. పేపర్లో పెద్ద యాడ్ వేసుకుంటాడు, హిందూ ధర్మ పరిరక్షణ అని చెప్తాడు. ఇవాళ చివరికి నారా లోకేష్ గారు ఇంట్లో దేవాలయంలో పెట్టుకుని పూజ చేసుకున్నటువంటి వాళ్ళ కుమారుడు చేసినటువంటి ఒక శివలింగాన్ని కూడా క్షుద్ర పూజలని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఇవాళ అన్ని సర్వమతాల్ని మేము ప్రేమిస్తాం. హిందూ మతం, క్రిస్టియన్, ముస్లిం అందరం కూడా సోదరులాగా ఉంటాం. అన్ని మతాల్ని గౌరవిస్తాం. అలాగే హిందూ ధర్మాన్ని కాపాడటంలో అందరూ కూడా భాగస్వాములు అవుతున్నాం. ఇవాళ ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామాలు ఆడతాం, నేను హిందూనని చెప్పుకోవడం కోసం చెప్పాం. అందుకనే అతనికి ఒక విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఊరికే ఏదో ప్రచారం చేసి
ప్రభుత్వం మీద లేకపోతే వ్యక్తిగతంగా విమర్శ చేయడానికి దిగుతూ ఉన్నాడు. సొంత బాబాయిని చంపేసి అతను కాపాడతాం, అతను ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాం, ఇంకేంది ఎక్కడ? సొంత చెల్లి, సాక్షాత్తు సొంత చెల్లె చెప్పింది ఇలాంటి అన్న ఎవరికి ఉండకూడదని చెప్పి ఒక జగన్మోహన్ రెడ్డి గురించి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల చెప్పిందంటే ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు ఆడబిడ్డ ఆలోచించాల్సినటువంటి విషయం. అలాంటి దుష్ట పాలన నుంచి ఇవాళ మంచి పాలన అందించే ఈ ప్రభుత్వం మీద అడుగడుగున ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్నాడు మచిలీపట్నంలో ఒక పనికి మాలినటువంటి దురదృష్టం, బందరు ప్రజల దురదృష్టం. అలాంటి వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి నియోజకవర్గానికి ఏమీ చేయకుండా ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ పాలక వర్గాన్ని కేవలం స్టాంపుకు మాత్రంగా ఉపయోగించుకున్నాడు 5 సంవత్సరాలు. సొంత కొడుకుని పెట్టి బందరంతా గంజాయిమయం చేసి, బందరంతా కూడా బ్రాందీ షాపులు సొంత మనుషులతో ఏర్పాటు చేసి, మున్సిపాలిటీలో వచ్చినటువంటి బలహీన వర్గాలకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగపడకుండా చేసి, కనీసం వాళ్ళని బడ్జెట్ కూడా పెట్టకుండా చేసినటువంటి వ్యక్తి పేరు నాని. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఒక మచిలీపట్నం ఒక మేజర్ సిటీ కింద డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజున కార్పొరేషన్ చేసి దీనికి ఒక మేయర్ని ఏర్పాటు చేసి, ఆ మేయర్కి గౌరవం ఇవ్వాల్సినటువంటి మేయర్ని కూడా గౌరవం ఇవ్వకుండా మీ సొంత జాగీర్లాగా వాళ్ళతో ఏమీ జరగనకుండా మున్సిపల్ కార్పొరేషన్లో మీరు చేసినటువంటి కార్యక్రమం ఇంకా ప్రజలు మర్చిపోతారు అనుకున్నారా? పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవన నిర్మాణానికి ఆంధ్రా బ్యాంక్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తాం, స్థలాన్ని కేటాయించమని చెప్పి తీర్మానాన్ని కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా జరగనివ్వకుండా చేసినటువంటి వ్యక్తి ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? సొంత పార్టీ ఆఫీస్ కోసం భూములు కేటాయించుకున్నారు. కనీసం ఆ కార్యక్రమాలు జరగనివ్వకుండా లాస్ట్ మినిట్లో డ్రామాలు, సెంటర్లకి పేర్లు పెడతారంట. ఆయన 5 ఏళ్ళు ఏం చేశారు? విగ్రహాలు పెడతానికి తీర్మానాలంట. 5 ఏళ్ళు ఏం చేశారు? మాకు గౌరవం ఉంది, 5 ఏళ్ళు మీకు చేయటానికి. 5 ఏళ్ళు కాదు, నువ్వు 15 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసావు. ఏనాడన్నా రంగా గారి బొమ్మకి నువ్వు దండేసావా? 5 సంవత్సరాలు రంగా గారిని హత్య చేసిన వ్యక్తులను తీసుకెళ్ళి నీ ఇంట్లో విందులు పెట్టించావు కదా, వాస్తవం కాదా? 5 సంవత్సరాలు నువ్వు ఏమీ చేయకుండా, పాలకవర్గాన్ని ఏమీ చేయకుండా చివరి నిమిషంలో తీసుకొచ్చి తీర్మానాలు చేసేసినట్టు నటన. రావణాడపేట సెంటర్లో గతంలో ప్రజారాజ్యం దిమ్ముంటే వాళ్ళు పార్టీని జనసేన కింద రూపాంతరం అయిన తర్వాత జనసేన దిమ్మ కట్టుకుంటా ఉంటే అది ఒక కుళ్ళు రాజకీయం. ఇంతకంటే అంటే ఏదో ఒకటి మీ మీ దిమ్మకి ఏమైనా అడ్డం పెట్టారా? మీ దిమ్మ మీద ఏమైనా కట్టారా? బందర్ అంటే నీ జాగీర్ అనుకుంటున్నావా? మీ చెప్పినట్టు మీ చెప్పు చేతలో నడుస్తుంది అనుకుంటున్నారా? సిగ్గు లేదు మీకు. తరిమి కొట్టారు. పోటీ చేయటానికి కూడా భయపడి పారిపోయిన వ్యక్తి పేరు నాని. ఇవాళ దొంగ డ్రామాలు ఆడతాకి గతంలో మర్చిపోయారు అనుకుంటున్నారా? బ్రాందీ షాపుల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి గతం మీరు ఆ షాపులో ఉన్నటువంటి వైన్ని, బ్రాందీని, అక్కడ డూప్లికేట్ బ్రాందీ ఉందని చెప్పి పట్టుకుని ఆ బాటిల్స్ తీసుకెళ్ళి వాళ్ళు సీజ్ చేస్తే ఎక్సైజ్ ఆఫీస్ మీద పడి పగలగొట్టింది నువ్వు కాదా? నీకు లింకు లేకపోతే ఇవన్నీ నువ్వు చేస్తావా? ఇన్ని దుర్మార్గాలు చేసి బందర్ నియోజకవర్గాన్ని ఇవాళ అభివృద్ధి పదంలో మేము నడిపించడానికి ముందుకు తీసుకెళ్తామంటే ఇవాళ ప్రతిదీ కూడా దొంగ రాజకీయాలను చేయాలని చూస్తున్నాం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలని చూస్తున్నాం. నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఎన్ని రకాలుగా
దుర్మార్గాలన్నీ కూడా ప్రజలు మర్చిపోరు. మీరు సిండికేట్లు ఏర్పాటు చేసి ఈ రేట్లు ఫిక్స్ చేసి వాళ్ళని, అందుకనే మేము క్లియర్గా ఉన్నాం. ఎక్కడైనా సరే బెల్ట్ షాప్ ఏదైనా ఉన్నా సరే మా దృష్టి తీసుకున్నామని చెప్తున్నాను. ఇమ్మీడియట్గా షాప్తో లింకప్ చేపిస్తాం. ఇవన్నీ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్యలు. మేము చాలా మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తాను, ఏ లిక్కర్ వ్యాపారంలో మాకు సంబంధం లేదు. ఇవాళ స్టేట్లోనే ఒక బెస్ట్, భారతదేశంలోనే ఒక బెస్ట్ పాలసీ అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మేము వచ్చిన వెంటనే అన్ని బ్రాండ్లు ఏర్పాటు చేయించాం. మీరు దోచుకున్నటువంటి దోపిడీ 3,500 కోట్ల రూపాయలు దోపిడీ, అతిపెద్ద దోపిడీ జరిగిందని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టులో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందుట్లో పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పి సాక్షాత్తు దొరికిన వ్యక్తులే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఇవాళ మేము ఒక పారదర్శకంగా ఎలా చేయాలి, హౌసింగ్ ఎలా చేయాలి, లేదా నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను ఎలా పరిష్కారం చేయాలి, దానికి నిధులు ఎలా తీసుకురావాలి, అసలు బడ్జెటే పెట్టకుండా, తీర్మానాలు జరగనివ్వకుండా, ప్రపోజల్స్ రానివ్వకుండా అడుగడుగునా మందర డెవలప్మెంట్కి అడ్డం పడిన వ్యక్తి పేరు నాని. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా ఏమీ చేయలే. ఇవాళ మేము చేయడానికి ప్రభుత్వం వచ్చి దగ్గర సంవత్సరాన్నర అయిన తర్వాత తీసుకొచ్చిన నిధులను కూడా ఖర్చు పెట్టడం కూడా చేసావు. సిన్సియర్గా చెప్తా ఉన్నాం. ఇవాళ 100 కోట్ల దగ్గర 78 కోట్ల రూపాయల డ్రైనేజ్ పనులకు తీసుకొచ్చాం. 13 కోట్ల రూపాయల డ్రైనేజ్కి మరొక ఫండ్ తీసుకొచ్చాం. అలాగే 16th ఫైనాన్స్, 16th ఫైనాన్స్ దగ్గర 15 కోట్ల రూపాయలు ఇవాళ తీసుకొస్తున్నాం. రాబోయే ఈ 3 సంవత్సరాలు, దగ్గర 3 సంవత్సరాల పైన ఉంది. ఈ 3 సంవత్సరాలు ఈ బందర్ నియోజకవర్గాన్ని ఒక స్వర్ణయుగంగా చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా.